జనం బాగుంది మంచాలు కొనాలని కానీ ఎవరో పెడతా ఉంటారో అట్టాగే ఎవరే పెట్టాలి పెడతా ఉంటారు ఏం పెట్టుకోవాలి వీడియో త్వరగా పెట్టండి కొద్ది కొద్దిగా మన జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యువ నాయకుడు డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ మన సిద్ధు జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఆయన స్నేహం మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన జన్మదినం ఇంకా మరెన్నో జన్మదినాలు ఇదే విధంగా యువతకి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు కావలి పట్టణంలోకి ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మాతో అందరం కలిసికట్టుగా అడుగుజాడల్లో దేవరకొండ శ్రీను కానీ అందరం కలిసి సిద్ధు ఇక్కడ ఉండే మిత్ర మండలి అందరూ కూడా దగ్గరగా అందరితో కూడా సాన్నిహిత్యం వహిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఉద్యమాల్లో ఏ ఉద్యమం జరిగినా ముందుంటూ ఆనాడు మన కావలికి కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్టు రావాలనే నినాదం మేము ఇచ్చినప్పుడు దగ్గరగా యువతనందరినీ మాతోటి చేకూర్చి ఆ ఉద్యమాన్ని సాధించే విధంగా ఇంచుమించుగా 1.5 సంవత్సరం దాకా సంతకాల సేకరణ రూపంలో మేము తిరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆయన తోడ్పాటును అందిస్తూ యువతకి మార్గదర్శకంగా ఉండటం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మేము యువతరంలో ఉన్నప్పుడు ఏ విధంగా మేము చేస్తూ ఉండేవాళ్ళం ఆ కార్యక్రమాలు అందుకే మేము ఆయన దగ్గరికి తీయటం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయనలో ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ ముఖ్యంగా మేము మా అందరి టీం కూడా ముఖ్యంగా ఇష్టపడేది అది. ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న మన సిద్ధుని ఆశీర్వదిస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలకి ఆయన నాంది పలకాలని మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఈ కావలి పట్టణంలో కానీ నియోజకవర్గాలను కానీ యువతకి అంతా కూడా మార్గదర్శకంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనకి ఆయురారోగ్యాలు అదేవిధంగా అష్టైశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సందేశాన్ని ఆయన తరఫున నేను ఇస్తూ ఉన్నాను. మిత్రుడు మరియు తమ్ముడు సిద్ధు జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి
సిద్ధు మిత్రులందరికీ, మాతోటి సహచరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మధుబాబు గారు చెప్పినట్టు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు ఈ కావల్లో పవన్ కళ్యాణ్ గారు మా కులస్తుడు అయినా కూడా మా కులం నుంచి కూడా ఎవరు కూడా జెండా పట్టుకునే సందర్భం లేదు. ధైర్యంగా అప్పుడున్న రెండు పార్టీలకి ధీటుగా జనసేన తరపు నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వైపు నిలబడడం, అప్పటి పాలకుల్ని నిలదీయడంలో యువకుడైనప్పటికీ ముందు వరుసలో నిలబడి పాలకులకి బుద్ధి చెప్పే కార్యక్రమాలు, అదేవిధంగా అన్నా క్యాంటీన్ తొలగించినప్పటి నుంచి కూడా పేదలు ఇబ్బంది పడుతున్నారని దాదాపు నిన్నటి వరకు కూడా సుమారు 600 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం కార్యక్రమాల్లో కానీ, ఈరోజు ముఖ్యంగా యువకులు జన్మదినం అంటే పార్టీలు చేసుకోవడం, లేదంటే బిర్యానీ తినడం, లేదా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఆ రక్తం విలువ తెలిసి రక్తదాన శిబిరం విలువ ఏర్పాటు చేయడం, ఇది కావాల్సింది యువతకి. ఎదిగే యువతకి, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మనం ఏమి తోడ్పాటుకుంటున్నాం అనే విధానంలో ముందుకు పోయే అంశంలో సిద్ధుని ఎప్పుడు మేము అభినందిస్తూ ఉంటాం. ముందు కూడా మంచి పొజిషన్లో 10 మందికి ఉపయోగపడే విధానంలో, పాలకుల్ని తప్పు చేసినప్పుడు ప్రశ్నించే విధానంలో పేదలకు అండగా ఉండాలని తమ్ముడు సిద్ధుని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకుడు సిద్ధు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు విజిట్ చేద్దామని వచ్చాను. సిద్ధు గారు ప్రతి సంవత్సరం కూడా తన బర్త్డేకి మరియు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు అరేంజ్ చేయడం, పెద్ద ఎత్తున యువకుల ద్వారా ఈ రక్త సేకరణ ఉద్యమాన్ని నాకు తెలిసినప్పటికీ గత 10 ఏళ్ల నుంచి కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ అన్నం బండి కార్యక్రమం కూడా ఎవరూ చేయలేని ఇటువంటి కార్యక్రమాన్ని మన సిద్ధు గారు నిత్యం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా జనసేన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు చాలా చక్కగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. భవిష్యత్తులో వారు మంచి నాయకుడిగా ఎదగాలని, ఎదుగుతారని వారికి మా ఆశీస్సులు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు మరొక తెలియజేస్తూ ముగిస్తున్నాం. సోదరుడు కావలి చేగువేర సిద్ధు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా జన్మదినం సందర్భంగా నేను పిలువగానే నా తమ్ముడు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా అన్న మధుబాబు నాయుడు గారికి, అలాగే మా అన్నగారు దేవరకొండ శ్రీను గారికి, శ్రీధరెడ్డి అన్న గారికి, అలాగే మనోహర్ అన్న గారికి, ముఖ్యంగా శ్రీకాంత్ అన్న గారికి, నాగరెడ్డి అన్న గారికి, ఇప్పుడున్న తమ్ముళ్ళు అన్నలు ప్రతి ఒక్కరు కూడా పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మొదటి నుంచి కూడా నా రాజకీయ ప్రయాణం జనసేన పార్టీలో 10 సంవత్సరాల పైగా కొనసాగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు అయితే పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతాలను అనుసరిస్తూ కావలి నియోజకవర్గంలో ఒక యువకుడిగా మొదలై ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటి మధ్య ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా అనుకున్న లక్ష్యాన్ని ఏ రోజు కూడా నీరు గార్చకుండా, విడిచిపెట్టి వెళ్లకుండా ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఆశయ బాటలో జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో ప్రతి పనిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేశాను. అలాగే మొదటి నుంచి కూడా నేను భగత్ సింగ్ గారిని, అలాగే చేరువీర జార్జ్ రెడ్డి గారిని బాగా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాను. నా పేరు వెనక కూడా, ఇంటి పేరు ఉండదు కానీ పేరు వెనక సిద్ధు చేరువీర ఉండదు, అంటే ఆ టైప్లో వెళ్తూ ఉండేవాడిని. ఈ రోజు కూడా అన్యాయం మీద ఎప్పుడు కూడా పోరాటం చేయాలని ఉంటే ఆరాటం ఉన్నవాడిని. పేద ప్రజలకు ఎప్పుడు కూడా సహాయం చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడిని. ఎంతమంది పేదలు ఆకలిపై ఇబ్బంది పడుతుందని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఒకరోజు ఆలోచన చేసి వీళ్ళందరూ కడుపు నింపాలని ఒక ఆలోచన, దృఢమైన సంకల్పంతో పేదల అన్నం మండి డొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆ పేరు మీద పవన్ డొక్కా సీతమ్మ గారి అన్నం మండి ఏర్పాటు చేసి 600 రోజుల పైగా ప్రతిరోజు
ఏ ఎండలో కూడా జోరు వానలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా అదే హాస్పిటల్లో పేదవాడి కడుపు నింపాము, ఒక భరోసా కల్పించాము. కావాలి ఏదో హాస్పిటల్కి వెళ్తే మనం కడుపుండా భోజనం చేయొచ్చని. మేము ఇంట్లో ఏ భోజనం అయితే తింటామో అదే భోజనాన్ని ఇక్కడ పేదలకు అందించారు. అలాగే నేను ఒకటే ఆలోచించేవాడిని, రాబోయే రోజుల్లో కూడా యువత ప్రజా సమస్యల మీద ముఖ్యంగా జాతీయవాదం నిన్న మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమం జెండా ఆవిష్కరణ. ఈ జాతీయవాదం ప్రాంతీయవాదాన్ని ప్రతి యువకుడు కూడా గుండెల్లో నింపుకొని రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఒక దుర్మార్గ పాలన మనం కూడా గత 5 సంవత్సరాలు చూసాం. అలాంటి పాలన పోవడానికి మా వంతు ప్రయత్నం కూడా ఎంతో ప్రజల్లో తిరిగి చైతన్యపరిచి ఈ దుర్మార్గులను ఓడించాలని చెప్పి మా వంతు ప్రయత్నం కూడా చేశాం. ప్రతి పల్లెలో తిరిగాం. అలాగే ఒక మంచి నాయకుడు కావాలి నియోజకవర్గానికి కావాలి కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఇలాంటి నాయకుడు అడుగు చాడల్లో నడుస్తూ అలాగే కావాలి నియోజకవర్గ అభివృద్ధిలో మా యువత పాత్ర ఇప్పుడు కూడా ఉండే విధంగా ముఖ్యంగా రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి, యువతకి ఉపాధి అయితేనేమి, వీటన్నిటిలో కూడా మన రాష్ట్రం ముందడుగులో ఉంటుందని, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా పేద ప్రజలు పేద యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా కలుగుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సిద్ధు అంటేనే కావాలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవ చేయడం మాత్రమే. ఈ రోజు కూడా పదవుల కోసం ఆశించేవాడిని కాదు, ఆరాటపడేవాడిని కాదు. ఒక సేవకుడిగా కావాలి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నా వంతు సహాయం అందిస్తూనే ఉంటానని, యువకుని చైతన్య పరుస్తూనే ఉంటానని, యువ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తూనే తయారు చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా సేవలు చేసుకుంటూ నాకెంతో అభిమానం మా మదన్ అంటే, నాకెంతో సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి సీనన్న, వీళ్ళందరూ అడుగుజాడులు ఎప్పుడు ముందుంటారని, రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవినీతి అరాచకాలకి ఎలాంటి అవినీతి ఆర్జనకి ఎప్పుడు కూడా తల వంచరని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.